హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విద్యాధర్ని యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి మే 2025 కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. బిమ్స్టెక్ అంటే అబ్రివేషన్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. అంటే తెలుగులో బంగాళాఖాత ప్రాంత బహుళ రంగ సాంకేతిక ఆర్థిక సహకార కూటమి. ఈ బిమ్స్టెక్ అనేది వార్షిక శిఖరాగ్ర సదస్సు 2025 ఎప్పుడు జరిగిందంటే ఏప్రిల్ 4న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో జరిగింది. మనం ఖచ్చితంగా బిమ్స్టెక్ అంటే ఏంటి, దాని అబ్రివేషన్ అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్స్లో కొన్నిసార్లు మనకి నాటో అంటే అబ్రివేషన్, బిమ్స్టెక్ అంటే అబ్రివేషన్, బిమ్స్టెక్ అని ఇచ్చి డిఫరెంట్గా మనకి ఇస్తాడనమాట. సో మనం దాన్ని కరెక్ట్గా ప్రాపర్గా చదివినట్లయితే మనం దాన్ని అటెంప్ట్ చేయగలము. సో ఈ బిమ్స్టెక్ వార్షిక శిఖరాగ్ర సదస్సు అనేది 2025 ఏప్రిల్ 4న థాయిలాండ్ రాజధాని అయినటువంటి బ్యాంకాక్లో జరిగింది. అయితే 2025 దీని యొక్క థీమ్ వచ్చేసి ఏంటంటే ప్రాస్పరస్, రీసైలెంట్ అండ్ ఓపెన్ బిమ్స్టెక్. అయితే ఈ బిమ్స్టెక్ అనేది ఏంటి, అసలు ఆగ్నేయ ఆసియాలో ఉన్న 7 దేశాల కూటమిని బిమ్స్టెక్గా పిలుస్తారు. ఓకేనా. ఆగ్నేయ ఆసియాలో అంటే మన దక్షిణం వైపుగా ఆసియాలో దక్షిణ భాగంలో, అది కూడా ఆగ్నేయంలో ఉన్న 7 దేశాల కూటమిని బిమ్స్టెక్గా పిలుస్తారు. ఆ 7 దేశాలు ఏంటి అంటే భారతదేశము, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, నేపాల్, భూటాన్. ఈ 7 దేశాల కూటమిని బిమ్స్టెక్గా పిలుస్తారు. అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే బంగాళాఖాతం తీరాన ఉన్న దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలు సాంకేతిక, ఆర్థికంగా, వాణిజ్యంగా, వ్యవసాయంగా, పర్యాటక రంగాల్లో పరస్పరం సహకరించుకోవడం దీని యొక్క లక్ష్యం అన్నమాట. అయితే ఇన్ని రంగాల్లో కూడా ఈ 7 దేశాలు ఒకదానికొకటి సహకరించుకోవడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ 2026వ సంవత్సరం తదుపరి బాధ్యతలను అంటే 2025లో బిమ్స్టెక్ వార్షిక శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది, థాయిలాండ్ రాజధాని అయినటువంటి బ్యాంకాక్లో జరిగింది. అయితే ఈ సంవత్సరం 2026వ సంవత్సరంలో ఈ యొక్క బిమ్స్టెక్ బాధ్యతలను వార్షిక శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరగనయ్యిందంటే బంగ్లాదేశ్లో జరగనయ్యింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టైగర్ ట్రయంఫ్ 2025 విన్యాసాలు. ఈ టైగర్ ట్రయంఫ్ 2025 ఈ విన్యాసాలు అనేవి సముద్ర విన్యాసాలు అన్నమాట. భారతదేశము అమెరికా త్రివిధ దళాలు సంయుక్తంగా నిర్వహించిన విన్యాసాలు. ఏ దేశాల మధ్య జరిగింది టైగర్ ట్రయంఫ్ అనేది భారతదేశము అమెరికాకి మధ్య జరిగిన విన్యాసాలు. ఇవి ఏ విన్యాసాలు అంటే సముద్ర విన్యాసాలు. అయితే ఇవి ఏప్రిల్ 1 నుంచి 13 వరకు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ప్రారంభమయ్యాయి. ఈ సముద్ర విన్యాసాలు నిర్వహించారనమాట. ఈ టైగర్ ట్రయంఫ్ విన్యాసాలు ఎక్కడ జరిగాయి, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగాయి. అయితే ఏప్రిల్ 1 నుంచి 7 వరకు, ఇక్కడ మనం చూసుకుంటే ఏప్రిల్ 1 నుంచి 13 వరకు కదా. అయితే ఏప్రిల్ 1 నుంచి 7 వరకు హార్బర్ ఫేజ్లో జరిగితే ఏప్రిల్ 8 నుంచి 13 వరకు సీ ఫేజ్లో జరిగాయి అన్నమాట. సో ఆల్రెడీ మనం ఇక్కడ చూసుకున్నాం కదా, ఇవి ఒక సముద్ర విన్యాసాలు. అయితే దీని యొక్క ముగింపు వేడుకలు కాకినాడ తీరాన జరిగాయి. అయితే ఈ టైగర్ ట్రయంఫ్ అనేది 4th ఎడిషన్ అన్నమాట. ప్రారంభ వేడుకలు విశాఖపట్నంలో జరగగా ముగింపు వేడుకలు కాకినాడ తీరంలో జరిగాయి. గిరిజన గ్రామాల్లో రోడ్లను అభివృద్ధి చేసేందుకు అడవి తల్లి బాట పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఓకేనా. ఏ పేరుతో గిరిజన గ్రామాల్లో రోడ్లను అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది అంటే రోడ్లను అభివృద్ధి చేసేందుకు అడవి తల్లి బాట అనే పేరుతో స్టార్ట్ చేసిందనమాట. అయితే నీటి సరఫరా, టౌన్ ప్లానింగ్, ఆస్తి పన్ను, పురపాలక, ఇంజనీరింగ్, వీధి దీపాలు, ప్రజా ఆరోగ్యం, పరిశుభ్రత వంటి సమస్యలపై ఫిర్యాదులను చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు ఏ యాప్ను ప్రారంభించారంటే పురమిత్ర యాప్ను ప్రారంభించారు. వేటిపై ఫిర్యాదులు చేయడానికి అంటే నీటి సరఫరా కానీ, టౌన్ ప్లానింగ్, ఆస్తి పన్ను, పురపాలక, ఇంజనీరింగ్, వీధి దీపాలు, ప్రజా ఆరోగ్యము, పరిశుభ్రత వంటి సమస్యలపై మనం కంప్లైంట్ రైజ్ చేయడానికి ఏ యాప్ని స్టార్ట్ చేసిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పురమిత్ర అనే యాప్ను ప్రారంభించారు. అయితే ఇది ఏఐ సాంకేతికతతో రూపొందించిన యాప్ అనమాట, ఈ పురమిత్ర యాప్ అనేది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ 2025 ఏప్రిల్ 17న అమల్లోకి వచ్చింది. ఖచ్చితంగా అడుగుతారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అనేది ఏ తారీఖులో అమల్లోకి వచ్చిందంటే ఏప్రిల్ 17న 2025 ఏప్రిల్ 17న ఎస్సీ వర్గీకరణ ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి వచ్చింది. సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 1న ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు అయితే అసలు ఎప్పుడు ఎస్సీ వర్గీకరణకు ఆమోదం ఇచ్చిందంటే 2024 ఆగస్టు 1న ఇస్తే, ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2025 ఏప్రిల్ 17న. దేశంలోని తొలిసారి నైట్ సఫారీ పార్క్ ఏర్పాటుకు యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారి నైట్ సఫారీ పార్క్ని ఏ రాష్ట్రం ఏర్పాటు చేయనుందంటే ఉత్తరప్రదేశ్ అనమాట. ఆ పార్క్ పేరంటే కుక్రైల్ నైట్ సఫారీ అడ్వెంచర్ పార్క్. కుక్రైల్ నైట్ సఫారీ అడ్వెంచర్ పార్క్. అయితే ప్రఖ్యాత సింగపూర్ నైట్ సఫారీ స్ఫూర్తితో సింగపూర్లో కూడా ఇటువంటి నైట్ సఫారీ అనేది ఉందన్నమాట. దాని యొక్క స్ఫూర్తితోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 850 కంటే ఎక్కువ ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ని చేయనుంది. నెక్స్ట్, ప్రసూతి మరణాల్లో ఫస్ట్ స్థానం కలిగిన దేశం ఏది అని అంటే నైజీరియా. ఐక్యరాజ్య సమితి యొక్క సూచికలో భాగంగా లెక్కల్లో భాగంగా ప్రసూతి మరణాల్లో ఫస్ట్ స్థానంలో ఉన్నది అంటే నైజీరియా. సెకండ్ స్థానంలో భారతదేశం. నెక్స్ట్, ప్రపంచంలో శక్తివంతమైన పాస్పోర్ట్ సూచీలో 2025లో ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్పోర్ట్ సూచి 2025లో భారతదేశానికి ఎన్నో స్థానం లభించిందంటే 148వ స్థానం. అయితే ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ సూచీలో మొట్టమొదటి దేశం ఏది ఉందంటే ఐర్లాండ్ అనేది ఉంది. భారతదేశం యొక్క స్థానం ఎంత? 148వ స్థానం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సంతోషకరమైన లేదా ఆనందమయమైన దేశాల్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 118వ స్థానంలో ఉంది. అయితే ఫిన్లాండ్ దేశం మాత్రం వరుసగా 8వసారి ప్రపంచంలోనే అత్యంత ఆనందమయ దేశంగా అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటికీ వరుసగా ఎన్నో స్థానంలో అది 8వసారి కూడా ఏ దేశం అంటే ఫిన్లాండ్ ప్రపంచంలోనే అత్యంత ఆనందమయ లేదా సంతోషకరమైన దేశంగా అగ్రస్థానంలో నిలిచింది. భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 118వ స్థానంలో ఉంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, చంద్రుడి నుంచి నమూనాలను భూమికి రప్పించేందుకు ఉద్దేశించిన చంద్రయాన్ 4 మిషన్ను 2027వ సంవత్సరంలో ప్రయోగించనున్నామని ఇస్రో తెలిపింది. ఓకేనా. చంద్రయాన్ 4 మిషన్ను ఎప్పుడు ప్రయోగించనున్నారు అంటే 2027వ సంవత్సరంలో. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే ఇప్పటి వరకు భారతదేశం చంద్రుడిపైకి ప్రయోగించిన 3 మిషన్స్ లేదా చంద్రునిపై ఉపయోగించిన ఉపగ్రహాలు అనమాట. ఎన్ని అంటే మొత్తం 3. ఓకేనా. 3 మూన్ మిషన్స్ అనేది ఇప్పటివరకు భారతదేశం చేపట్టింది. ఫస్ట్ ఎన్ని 3 మూన్ మిషన్లు ఏ సంవత్సరాల్లో ప్రయోగించబడ్డాయి చూద్దాం. చంద్రయాన్ 1 22 అక్టోబర్ 2008లో 2008 అక్టోబర్ 22వ తారీఖున చంద్రయాన్ 1ని ప్రయోగించింది భారతదేశం. నెక్స్ట్ చంద్రయాన్ 2 22 జూలై 2019వ సంవత్సరం. చంద్రయాన్ 1 అయితే 2008వ సంవత్సరం, చంద్రయాన్ 2 అయితే 2019వ సంవత్సరం జూలై 22వ తారీఖున. చంద్రయాన్ 3 14 జూలై 14th 2023లో మనకి ప్రయోగించబడింది. అయితే చంద్రయాన్ 1 అనేది సక్సెస్ అయింది, చంద్రయాన్ 3 కూడా సక్సెస్ అయింది. చంద్రయాన్ 2 అనేది మనకి ల్యాండర్ అనేది ఫెయిల్ అయిందనమాట. నెక్స్ట్ 23వ న్యాయ కమిషన్ లేదా లా కమిషన్ అంటారు కదా, 23వ న్యాయ కమిషన్ చైర్మన్గా జస్టిస్ దినేష్ మహేశ్వరి నియమితులయ్యారు. ఓకేనా. ఏప్రిల్ 15న ఈయన నియమితులయ్యారు. అయితే ఈ కమిషన్ యొక్క పదవీ కాలం 2027 ఆగస్టు 31 వరకు ఉంటుంది. ఎన్నో కమిషన్ల ఇది లా కమిషన్.
ఎన్నో లా కమిషన్ అంటే 23వ లా కమిషను. దీనికి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే జస్టిస్ దినేష్ మహేశ్వరి. అయితే ఈ కమిషన్ పదవీకాలం ఎప్పటి వరకు అంటే 2027 ఆగస్టు 31 వరకు. నెక్స్ట్, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం IOC అధ్యక్షురాలిగా జింబాబ్వేకి చెందిన విఖ్యాత స్విమ్మర్. ఎవరంటే స్విమ్మర్ కూడా, అది కూడా తొలి ఆఫ్రికా వ్యక్తి ఎవరంటే క్రిస్టీ కోవెంట్రీ. ఈవిడ ఎన్నికైందనమాట. దీనికి IOCకి అధ్యక్షురాలుగా. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి అధ్యక్షురాలుగా ఎవరు నియమితులయ్యారు? క్రిస్టీ కోవెంట్రీ ఎన్నికైంది. ఈవిడ ఏ దేశానికి చెందిందంటే ఆఫ్రికా దేశానికి చెందిన వ్యక్తి. ఆఫ్రికాలో జింబాబ్వే దేశానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్, ప్రఖ్యాత హిందీ రచయిత అయినటువంటి వినోద్ కుమార్ శుక్లాకు 2024 సంవత్సరంకు గాను 59వ జ్ఞాన్పీఠ్ అవార్డు అందుకున్నారు. ఎవరు? 59వ జ్ఞాన్పీఠ్ అవార్డు అందుకున్న వ్యక్తి ఎవరంటే వినోద్ కుమార్ శుక్లా. ఈయన ఒక హిందీ రచయిత. అయితే జ్ఞాన్పీఠ్ను అందుకున్న 12వ హిందీ రచయిత అనమాట ఇతను ఎన్నో రచయిత? 12వ రచయిత. ఈ జ్ఞాన్పీఠ్ అవార్డుకు 11 లక్షల రూపాయలు నగదిస్తారు. సరస్వతీదేవి యొక్క కాంస్య ప్రతిమను ఇస్తారు. అండ్ ప్రశంసా పత్రానికి కూడా భారత సాహిత్యానికి విశిష్ట సేవలకు గుర్తింపుగా ఇవి అందిస్తారన్నమాట ఈ జ్ఞాన్పీఠ్ అవార్డుకు. సో చూసారు కదండి ఇప్పటి వరకు ఈ వీడియోని. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం.